మార్గాలు, కర్మ మార్గము, జ్ఞాన మార్గం. ప్రతి మనిషికి భగవంతుడు ఇచ్చేసాడు. అలాగే 1 లీటర్ పెట్రోల్ కి జ్ఞానం ఇచ్చాడు, అండ్ చేతులు, కాళ్ళు, బుద్ధి, మనస్సు అన్ని ఇచ్చాడు కర్మ చేయడానికి. ఆ చేసే కర్మ లేదా నిష్కామ కర్మగా కొంత కామంతో చేసినప్పుడు కూడా ఇనీషియల్ స్టేజ్ లో స్లోగా ఒక వయసు పెరుగుతున్న కొద్దీ మనం మెచ్యూర్ అవుతున్న కొద్దీ సత్కర్మలు చేద్దాం. ఆ సత్వర్గములు చేసిన కొన్నాళ్ళ తర్వాత ఆ చేసే సత్కర్మ కూడా నిష్కామంగా చేద్దాం. ఎడం చేతితో చేసిన దానం కుడి చేయికి తెలియకూడదు, కుడి చేతితో చేసిన దానం ఎడం చేయికి తెలియకూడదు. ఇంకా అంత దాన్ని నిష్కామ కర్మ అంటారు. సింపుల్ గా చెప్పాలి, ఈ చేతితో చేసిన దానం ఈ చేయికి తెలియకూడదు, ఈ చేతితో చేసిన దానం ఈ చేయికి. అందుకోసమే అది నిష్కామ కర్మ అంటారు. మనసు కూడా డెవలప్ అయిపోతుంది, మనసు కూడా ఆ రకంగా మారిపోతుంది. ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపడి, మనస్సు అనేది ఎప్పుడు కూడా ఆత్మ వైపు పరుగులు పెడుతూనే ఉంటుంది. అది ఒక్కటి మీరు గుర్తించుకోండి. అది నేను పెద్ద డైలాగు ఆత్మానుభూతిలో ముందు గుర్తించి మనసు గురించి మనం మాట్లాడుకున్నాం చాలా విషయాలు. మనస్సు ఎప్పుడు కూడా ఆత్మ వైపు పరిగెడుతూనే ఉంది. ఎందుకంటే అది ఆత్మ నుంచే వచ్చింది కాబట్టి. ఆత్మ, ప్రాణము, మనస్సు, ఇంద్రియాలు అన్ని కూడా ఆత్మ యొక్క స్వరూపాలే కాబట్టి మనస్సు ఎప్పుడు కూడా ఆత్మలో పరిగెడుతూనే ఉంది. ఎప్పుడు చేరుకుంటాను, ఎప్పుడు ఆత్మలో లీనమవుతాను, ఎప్పుడు ఆత్మలో లీనమవుతాను, నేనెందుకు భరించాలి ఈ కష్టాలు, నేనెందుకు భరించాలి ఈ పాప పుణ్యాలు, నేనెందుకు ఇంతలాగా ఆలోచన చేయాలి, నేనెందుకు ఇంత దుర్బుద్ధిగా ఆలోచించాలి అని మంచి పని మనసులోనే పుడతాయి. మంచి పనులు మనసులో పుడతాయి, అండ్ దుష్కర్మలు కూడా మనసులోనే పుడతాయి. మనసు ఒక రకమైన వేదంలో ఉంటుంది. పాపం అన్ని నేను ఎందుకు భరించాలి? కేవలం ఈ జీవుడు శరీరాన్ని ధరించినందుకు, ఒక ఉపాధిని ధరించినందుకు నేనెందుకు ఎంత సఫర్ అవ్వాలి? మనం ఒక ఉపాధిగా కాకుండా నేను అని ఆలోచిస్తున్నప్పుడు ఇనీషియల్ స్టేజ్ లో మనస్సుగానే భావించండి. ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి, ఆత్మానుభూతి పొందడానికి అంత తొందరగా విషయాలు అర్థం కాబట్టి నేను అంటే ఇనీషియల్ స్టేజ్ లో మనస్సు. ఆ మనస్సు అనేది ఆత్మ పరిగెడుతూనే ఉంటుంది. ఎప్పుడు చేరుకుంటానా, ఎప్పుడు చేరుకుంటానా, ఎప్పుడు చేరుకుంటానా. ఈ మనసులో మనం పాప పుణ్య కార్యాలన్నీ కూడా నింపేస్తూ ఉంటాం. పాపమైనా పుణ్యమైనా సరే మనసులో ముద్రింపబడతాయి. మనస్సు కాదు, పెద్ద చిప్ అని చెప్పాను కదా, చిప్. అది ఒక ఎలక్ట్రానిక్ చిప్, అది కంప్యూటర్ లో ఉండే చిప్ లాంటిది, ఒక సర్వర్ లో ఉండే చిప్ లాంటిది. అన్ని కూడా దాన్ని స్టోరేజ్ అన్ని కూడా స్టోర్ అయిపోతాయి. బ్యాంకులు నడుపుతున్న సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఎలాగైతే మనం 100 ట్రాన్సాక్షన్స్ చేస్తాం, మన ట్రాన్సాక్షన్ అంతా కూడా మనం లాస్ట్ ఒక 10 ఏళ్ల క్రితం చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా బ్యాంక్ లో మనకు దొరుకుతుంది. అంత డేటా సేవ్ చేసుకుని. ఎగ్జాంపుల్ బ్యాంకులే తీసుకోండి, ఎంత ట్రాన్సాక్షన్, రోజుకి కొన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ ప్రతి బ్యాంక్ లో కూడా. కానీ ఇవన్నీ కూడా అక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి. దాన్ని 13-14 సర్వర్స్ లో స్టోర్ చేస్తారు. ఒక సర్వర్ ఏదో పాడైపోయినా ఇంకో సర్వర్ లో స్టోర్ అయి ఉంటుందని చెప్పేసి దాన్ని 8 లేయర్ అంటారు. పెంటగన్. పూర్వం 5 లేయర్స్ ఉండేవి, పెంటగన్ దానిలాగా. తర్వాత హెక్సాగన్, ఇప్పుడు ఆక్టాగన్. 8 సర్వర్స్ లోని సేవ్ చేస్తారు. ఒక సర్వర్ పోయినా సరే ఇంకో సర్వర్ నుంచి డేటాని రికవరీ చేస్తారు. అలాగే మనస్సు కూడా అంత పెద్ద సర్వర్ అన్నమాట. ఏ పాపపుణ్యం మన జ్ఞానం వచ్చిన తర్వాత, జ్ఞానం రానంతసేపు కూడా భగవంతుడు దేన్ని పట్టించాడు. మనకు ఆ క్రెడిట్ ఇచ్చాడు. జ్ఞానం కలిగేంత వరకు కూడా భగవంతుడు ఈ లెక్కలు పెట్టాడు. మనసు ఎప్పుడైతే పరిపక్వత చెందిందో అప్పటి నుంచి మాత్రం మనం ప్రతి పైసాకి మనం మూల్యం చెల్లించాలి. మనం చేసే ప్రతి కర్మకి మూల్యం చెల్లించాలి. ఇది తప్పదు. సనాతన ధర్మంలో ఉన్న పెద్ద రహస్యం ఏంటంటే, అవగాహన చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కర్మ. ఎవ్రీ రియాక్షన్ హ్యాజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్ చెప్పిన తర్వాత 16వ శతాబ్దంలో మనం అనుకుంటున్నాం తప్ప మన వాళ్ళు ఇంతకు ముందే చెప్పేశారు. ఏ కర్మ అయినా సరే ఫలితం ఇచ్చి తీరాల్సిందే, మంచి అయినా చెడైనా. అవన్నీ కూడా స్టోర్ అయ్యి ఉంది. దాని ప్రకారం మన జీవితం నడుస్తుంది. కర్మ సిద్ధాంతం అంత గొప్పది. కర్మ సిద్ధాంతం చాలా పవర్ఫుల్. ఆ కర్మ సిద్ధాంతాన్ని జయించాలి అంటే దానికి ఒకటే మార్గం,
జ్ఞాన సిద్ధాంతం. ఇంకొక మార్గం లేదు. దీన్ని అనుభవపూర్వకంగా చెప్తున్నాను. పెద్దలందరూ ఇదే చెప్పారు. వశిష్ఠాల దగ్గర నుంచి ఇక్కడ వశిష్ఠ మునుల దగ్గర నుంచి కూడా మొన్న మనకు తెలిసిన భారతం రచించిన వ్యాసుల వరకు కూడా. వ్యాసుడు ఎవరు? వశిష్ఠుడు యొక్క ముని మనవాడు. మనకు తెలిసి నుంచి వ్యాసుడు వారు అక్కడి నుంచే ఉన్నారు. విశ్వామిత్రుడు, వ్యాసుల వారు, భరద్వాజుడు, ఆఖరి అక్కడి నుంచి మనకి లాస్ట్ 18 పురాణాలు, వేదాల్ని 4 విభజించి 4 వేదాలుగా అందించిన వాడు, 18 పురాణాలు అందించిన వాడు, భగవద్గీతను అందించిన వాడు, బ్రహ్మసూత్ర భాష్యాలను అందించిన వాడు, భాగవతాన్ని అందించిన వాడు. అటువంటి వ్యాసం మహర్షి కర్మ సిద్ధాంతం తప్పదు. దాన్ని జయించాలంటే ఒక్క మార్గం జ్ఞాన మార్గం. ఇంకొక మార్గం లేదు. మిగతావన్నీ కూడా చిన్న చిన్న మెట్లు అన్నమాట. ఏం యోగం చేసినా, ఏ సాధన చేసినా సరే చిత్తశుద్ధి కలగాలి. మనస్సులో పూర్తిగా మాలిన్యం అనేది తొలగిపోవాలి. మీరు ఏ మార్గాన్ని అవలంబించండి. అందుకే శ్రీకృష్ణుడు 18 యోగాల్ని చెప్పాడు. యోగము అని పేరు పెట్టాడు. యోగం అంటే కలయిక. ఏదైనా సేవా మార్గంలో వెళ్ళండి, ఒప్పుకుంటాను. ధ్యాన మార్గంలో వెళ్ళండి, ఒప్పుకుంటాను. కర్మ మార్గంలో వెళ్ళండి, ఒప్పుకుంటాను. జ్ఞాన మార్గంలోని వెళ్ళండి, ఒప్పుకుంటాను. ఇంకా అర్థం లేని సాధనలు చాలా ఉన్నాయి. ఈ మధ్యన మరీ పిచ్చి ఎక్కువ. అలాంటి అర్థం లేని ఎన్ని సాధనలు చేసినా సరే చిత్తశుద్ధి కలగాలి. అక్కడ దాన్ని ఏమంటారంటే చెక్ పోస్ట్ పెట్టేసారు. ఈ చెక్ పోస్ట్ అంటే స్టేట్ల మధ్యలో, రాష్ట్రాల మధ్యలో ఉండే చెక్ పోస్టులు కాదు, ఒక దేశానికి సరిహద్దుల్లో ఉండే చెక్ పోస్టుల కింద పెట్టేశారు. దాన్ని LOI అంటారు, LOC అంటారు, లైన్ ఆఫ్ కంట్రోల్. భారతదేశం చుట్టూ కూడా ఉంటుంది, అమెరికా చుట్టూ ఉంటుంది, ప్రతి దేశం చుట్టూ ఒక లైన్ ఆఫ్ కంట్రోల్ అని LOC అంటారు. ఆ LOC అనేదే ఈ చిత్తశుద్ధి. దాన్ని దాటడం అనేది కష్టం. దాటిన తర్వాత అక్కడ మనుగడ చేయడం కష్టం, అక్కడ బ్రతకడం కష్టం. ఒకవేళ పొరపాటున దాటిపోయినా సరే మళ్ళీ వెనక్కి రావడం ఇంకా కష్టం. మీకు అర్థం అవ్వాలని చెప్పి లైన్ ఆఫ్ కంట్రోల్ ని దేశ సరిహద్దులు ఎగ్జాంపుల్ గా చెప్పి దాటకూడదు. దాటేమనుకోండి, తెలుసో తెలియకో అక్కడ మనుగడ కష్టం. ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ రావడానికి 100 రూల్స్ రెగ్యులేషన్. జాగ్రత్తగా. ఆధ్యాత్మికం కూడా అంతే. కర్మ మార్గమైన జ్ఞానమైన ఏదైనా సరే చిత్తశుద్ధి లేని శివ పూజ లేలయ విశ్వదావిరామ వినుర వేమ. వేమన గారు సింపుల్ గా చాచి లంపే కొట్టుడు. వేమన పద్యాలన్నీ కూడా చాలా కటువుగా ఉంటాయి. ప్రతి గురువు కూడా కటువుగానే ఉంటాడు తన శిష్యుడు. ప్రతి గురువు కూడా కటువుగానే ఉంటాడు. ఎంత ఆనందంగా ఉంటాడో, ఎంత కౌగిలించుకుంటాడో, ఎంత శభాషను మెచ్చుకుంటాడు, కొన్ని విషయాలు అంత కటువుగా ఉంటాడు. గురువు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ అవ్వడు. కాంప్రమైజ్ అయిన వాడు గురువు అవ్వడు. వాళ్ళ మాటలు మనకు అర్థం కావు, రమణ మహర్షి మాటలు మనకు అందరికీ అర్థం కావు. కానీ ఆయన ఒక నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రం చచ్చిన వదిలిపెట్టడు. దాన్ని అర్థం చేసుకోవడానికి మనం పరిగెట్టాలి తప్ప ఆయన మనం ఒక్కసారి అంటే అక్కడ ఉన్నాడు. అలాగే సిద్ధి బాబా గారు, అలాగే రమణ మహర్షి, అలాగే రామకృష్ణ పంపిస్తారు. అర్థం చేసుకోరు మనం. ఒకసారి అర్థం చేసుకున్నావా గురువు మనోదం. సో పరమాత్మని అర్థం చేసుకోవడానికి ఒక మీడియేటర్ గురువు మధ్యలో ఉంటాడు, ఒక లైన్ ఆఫ్ కంట్రోల్. అలాగే అన్ని సాధనలకి లైన్ ఆఫ్ కంట్రోల్ ఏంటి అంటే చిత్తశుద్ధి. ఎప్పుడైతే నీకు చిత్తశుద్ధి అనేది ఏర్పడుతున్నాదో ఆటోమేటిక్ గా ఈ గురువు వచ్చేసి నేను కలుస్తాను. ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా జరుగుతాయి. నరసింహాచార్యులు గారి విషయంలో అలాగే జరిగింది. చిత్తశుద్ధి అండ్ గురు కృప, ఈ రెండు కూడా లైన్ మీద నడుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇన్నాళ్ళు జంజాటల్లో ఉన్న మనస్సు, సంశయాత్మకమైన మనస్సు ఎప్పుడైతే శుద్ధి పొందుతుందో దాన్ని చిత్తశుద్ధి అంటారు. ఎప్పుడైతే శుద్ధి పొందుతున్నాదో అట్లీస్ట్ కొంతవరకు 80% చేరుకున్నదో అప్పుడు గురువు వస్తాడు, పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత ఇంక వదలడు.
వదిలే ప్రసక్తే లేదు. వాడు వదిలేయాలి తప్ప గురువుని, గురువు మాత్రం పడేయకపోతారు. ఈ రోజు కాకపోయినా సంవత్సరం తర్వాత వచ్చిన, 3 సంవత్సరాల తర్వాత వచ్చిన, 5 సంవత్సరాల తర్వాత వచ్చినా సరే గురువు గుర్తు పెట్టుకుంటుంది. సో ఇది నా గురుదేవులు గారు నేను అబ్జర్వ్ చేశాను, అనుభవం పొందాను. ఈ రోజు కూడా నేను అనుభూతి పొందుతూనే ఉన్నాను. నేను అది మీరు అనుకుంటుండే పొద్దు నుంచి మనం ఏం చేస్తూ ఉంటాం సాయంకాలం దాకా, గురువు గారు ఏం చేస్తూ ఉంటారు. చాలా మంది సంశయం కలుగు. నేను ఏమీ చేయను, ముందే చెప్పేస్తున్నాను. ఏమీ చేయను. మీరు అనుకుంటే గురువు గారి జనంలో ఉంటారు త్వరగా వేసుకొని, ఏమీ చేయను, ఆలోచనలోనే ఉంటాను. 24 గంటలు కూడా ఆలోచనే ఆలోచనే ఆలోచనే. ఎవరు ఎక్కడున్నారు, ఎవరేం చేస్తున్నారు, ఎవరి మనసులో ఏముంది, ఎవరు ఏ బాధలో ఉన్నారు, ఎవరు ఏ ఆనందంలో ఉన్నారు, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా నా గురుదేవులు నాకు వార్త పంపిస్తారు. అంటే నేను ఎప్పుడు కూడా 24 గంటలు టీవీ చూస్తూనే ఉంటాను అనమాట. అర్థం అన్నమాట. ఓ టీవీ నా ముందు ఉంటుంది. టీవీ అంటే తలంపుల టీవీ, ఈ టీవీ కాదు. ఈ టీవీలో అవి కాదు, యూట్యూబ్ లో అవి కాదు. ఆ టీవీలో నాకు అన్ని గురుదేవులు ప్రసారం చేసేస్తూ ఉంటారు. అప్పటికప్పుడు న్యూస్ వస్తూనే ఉంటుంది. రూటర్స్ న్యూస్ అంటే చూసారు, PTI ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, అలా ప్రతి ఛానల్ కి కూడా న్యూస్ అలాగ వచ్చేస్తూనే ఉంటుంది. పూర్వం అలాగా మీరు 5 స్టార్ హోటల్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, 7 స్టార్ హోటల్కి పూర్వకాలంలో ఆ పెద్ద ఒక మిషన్ ఉండేది. ఆ మిషన్ నుంచి అలా పేపర్ వస్తూనే ఉంటుంది. అదేంటంటే న్యూస్ అన్నమాట. ఇప్పుడు అది బంద్ అయిపోయింది ఒక 15 ఏళ్ల క్రితం. ఇంతకుముందు నేను వెళుతున్నప్పుడు, కంపెనీ మీటింగ్ వెళ్తున్నప్పుడు అందరూ కూడా 2-3 మిషన్స్ ఉంటే పేపర్ ప్రింట్ ఎలా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ప్రపంచంలో ఉన్న వార్తలన్నీ కూడా ఈ PTI ఇండియాకి సంబంధించి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, అలాగే పెద్ద ప్రముఖ రూటర్స్ అంటారు, అదొకటి పెద్ద సంస్థ. అక్కడి నుంచి అలా ప్రింట్ అయిపోయి న్యూస్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ న్యూస్ చదవడానికి అని చెప్పి చాలా మంది లైన్ లో ఉంటారు. పేపర్ ముక్క అక్కడ కట్ చేసేసుకొని చదువుకుంటారు. మళ్ళీ పేపర్ వాళ్ళకి వస్తూనే ఉంటుంది. 24x7 అలాగే ప్రింట్ అవుతూనే ఉండేది. అదృష్టవశాత్తు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత, టీవీలు వచ్చిన తర్వాత, సాంకేతికత పెరిగిన తర్వాత తగ్గింది. అలాగే గురువులకు కూడా న్యూస్ అనేది వచ్చేస్తుంది. వాళ్ళకి ఇదే జ్ఞానం, వాళ్ళకి ఇదే వాళ్ళు ఇంకో సాధన చెయ్యరు. గురుజీ శివోహం త్రినాథ్ గారు. అదే సార్, PTIతో పాటు రాయిటర్స్ అనుకుంటాను సార్. అదే రూటర్స్ అనే రాయిటర్స్ అంటారు. సంతోషం. ఓకే, అయితే నేను అనేది ఏంటంటే, సో గురువు గారికి ఆలోచన అలాగే ఉంటుంది. వాళ్ళ గురువు గారి దగ్గర నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఈ గురు పరంపర అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆ పరమ గురువుకి పరమాత్మ ఇన్ఛార్జ్. సో ఏది ఏమైనా సరే ఈ సాధన అనేది నార్మల్ గా ఉన్న వ్యక్తి ఎలాగైతే జీవితకాలం చెయ్యాలో, అలాగే గురువు కూడా ఈ సాధన అనేది జీవితకాలం చేస్తూ ఉండవలసిందే. ఈ దేహం ఉన్నంత వరకు కూడా గురువు సాధన చేస్తూ ఉంటారు. గురువు తాలూకు గురువు, పరమ గురువు ఎవరు ఉంటారో ఆయన కూడా సాధన చేస్తూనే ఉంటాడు దేహం ఉన్నంత కాలం. కొంతమంది దేహాన్ని వదిలేసినా సరే, బాబాజీ మహాశర్మ, నా పూజ్య గురుదేవ్ లాంటి వాడు మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహాన్ని ధరిస్తూ ఉంటారు. సాక్షాత్ శ్రీకృష్ణుని యొక్క అవతారం కాబట్టి. సో నేను అనేది ఏంటంటే, ఇది యాక్చువల్గా మీరు ఆధ్యాత్మికంలో తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ మినిమం ఈ యొక్క నాలెడ్జ్ లేకుండా అసలు గురువే అర్థం కాకుండా పరమాత్మ ఎలా. అందుకోసం చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువుని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్ గా పరమాత్మ అనేది వెతుక్కుంటూ వచ్చేస్తాయి. నా పాండురంగంలాగా అంటే ఇప్పుడు రేలా పాపం ఇలాగ ఉండి ఎండలో కూడా మాడిపోవచ్చు, మొహం అంతా కూడా పొక్కులు ఎక్కిపోయి, మీరు పందరపూర్ వెళ్తే అక్కడ కృష్ణుని విగ్రహం అంతా కూడా మొహం ఎంత గుంట అంతా కూడా గుంటలతోనే ఉంటుంది. ఆ ఫోటో నేను చాలాసార్లు పెట్టాను. పందరపూర్ లో ఉన్న శ్రీకృష్ణుడు ఎప్పుడు గుంటలతోనే ఉంటాడు. పాండురంగడు ఎప్పుడు కూడా మొహం అంతా గుంటలుగానే ఉంటుంది. మన విగ్రహాల్లాగా నీట్ గా ఉండదు. మన వెంకటరమణమూర్తి విగ్రహం లాగా అలా నీట్ గా ఉండదు. పాండురంగడు విట్టర పాండురంగ భక్త తుకారాం గారికి వచ్చింది ఏంటంటే, మొహం అంతా కూడా ఈ కన్నకన్నాలు. ఆ పాండురంగ ఆయన ఎండలో పాప నడుము పట్టేసి ఇలా నిల్చున్నాడు. ఆయన తల్లిదండ్రులు సేవ చేస్తున్నాడు. సాక్షాత్ కృష్ణుడు వచ్చాడు. ఒక నిమిషం వస్తాను.
అమ్మకి మా నాన్నగారికి కాళ్ళు పడుతున్నాను, అది అయిన తర్వాత నీ దగ్గరికి వస్తాను అన్నాడు. అందుకు పాండురంగ చచ్చినట్టు ఎవరి కోసం? భగవంతుడు ఈయన కోసం, పాండురంగడి కోసం ఈ ఎండలో మాడిపోయి అలాగే దించున్నాడు. ఆగయ్య వస్తాను కంగారు ఏమిటి అన్నాడు వీడు. మహాభక్తుడు, వీడు వదిలేసి ఆయన వెళ్ళాడు. ఇలా ఉంటుంది. ఆధ్యాత్మికంలో సాధన చేస్తున్న వాడు ఈ విషయాలు పూర్తిగా అవగాహన ఉంది. ఏదో చేసేస్తున్నాము అంటే మాత్రం అక్కడితో సాధన ఉంటుంది. అందుకోసం అనేది ఏంటంటే కర్తవ్యాన్ని చేస్తూ కూడా కర్తవ్యాన్ని మనం మర్చిపోకుండా మన కర్తవ్యాన్ని, విహిత కర్మలని, నైమిత్తిక కర్మలని, ఏదైతే భగవంతుడు మనకి జన్మనిచ్చాడు కాబట్టి ఈ విహిత కర్మలు అంటారు. విహిత కర్మలు అంటే చెయ్యవలసిన కర్మ. చేయవలసిన కర్మలు మళ్ళీ అజ్ఞానం ప్రదర్శించద్దే. చేయవలసిన కర్మలు అని చెప్పేసి కేవలం ఆడంబరానికి అని చెప్పి గంటలు కొద్ది వేసాడు, అది కాదు. విహిత కర్మలు మనస వాచ కర్మన భగవంతుడితో అనుసంధానమే ఉండదు, అది విహిత కర్మ. అంతేగాని ఏదో చేద్దాం తలంపు పెట్టుకొని గంటల కొద్ది రెడీ చేసి అక్కడికి వచ్చేసరికి 5 నిమిషాలు అయిపోతుంది. ఈ ఏర్పాట్లన్నిటికీ గంట పడుతుంది, అక్కడ వచ్చేసరికి 5 నిమిషాలు అయిపోతుంది. అలా కాకుండా దాని వెనకాల అంతరార్థాన్ని, పెద్దలు చెప్పిన విషయాన్ని, మాస్టర్లు చెప్పిన విషయాన్ని, మహా గురువులు చెప్పిన విషయాన్ని దాన్ని ఎప్పటికప్పుడు మనం ఆలోచించుకుంటూ ఎప్పటికప్పుడు అన్వయించుకుంటూ, జీవుడు కాబట్టి డెఫినెట్ గా మనిషి జన్మ ఎత్తాం కాబట్టి డెఫినెట్ గా కూడా అందరికీ కూడా కొన్ని అల్లకల్లోలాలని జీవితాలు దొరుకుతుంటాయి. దాన్ని తప్పించడం అనేది కష్టం. గురువులకు కూడా ఈ సముద్రపు లాగా కెరటాలు పైకి లేస్తూ ఉంటాయి, కెరటాలు కింద దిగుతూ ఉంటాయి. అందరికీ జరుగుతూ ఉంటాయి. ప్రతి మానవుడికి కూడా, ప్రతి గురువుతో పాటు వాళ్ళకి కష్టాలు ఉంటాయి. భగవంతుడు పరీక్ష, భగవంతుడి దృష్టిలో అందరూ ఒకటే కాబట్టి వాళ్ళకి చాలా పరీక్షలు ఉంటాయి. వీళ్ళు చేయవలసిన కర్తవ్యం చాలా ఉంటుంది. వీళ్ళ శిష్యుని నేను కాపాడుకోవాలి, ఒక భగవంతుడు పెట్టే పరీక్షను ఎదుర్కోవాలి. సో నేను చెప్తున్నది ఏంటంటే గురువు అనేవాడు ఏది అన్ని వదిలేసుకొని ఉండట్లేదు. వాడికి రోజుకి 100 సవాళ్ళు ఉంటాయి. మిగతా వాడికి 1-2 సవాళ్ళు ఉంటే ఈ గురువు గారికి 100 సవాళ్ళు. అయినా సరే జన్మ ఎత్తాడు కాబట్టి, అందుకే రామాయణము, మహాభారతము, శ్రీకృష్ణుడు దొంగ అన్నారు, గోపికలు అన్నారు, దొంగతనం అంటగట్టారు. మళ్ళీ పుట్టంగానే జైల్లో పుట్టాడు, కూడా పుట్టంగానే తల్లికి దూరం అయిపోయాడు, పెంపుడు తల్లి పెంచింది. భగవంతుడే సాక్షాత్ ఒక అవతారం ఎత్తినప్పుడు ఇన్ని కష్టాలు పడ్డాడు. జరాసంధుడు భయపడిపోయి ద్వారక పారిపోయాడు. ఆయన మీద ఎన్నో పాపం పుట్టుకుతున్నవి కొన్ని 100 సార్లు ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది. శ్రీకృష్ణుడి మీద పోతానని చెప్పి, వీళ్ళని చెప్పి, వాళ్ళు చెప్పి శ్రీకృష్ణుడి మీద ఎన్ని హత్యా ప్రయత్నాలు జరిగాయి. చిన్న వయసులోనే అన్ని పోగొట్టుకున్నాడు. చదువు లేదు, సంధ్య లేదు. 14 ఏళ్ల వయసులో ఆ సాందీపని దగ్గరికి విద్య నేర్చుకోవడానికి వచ్చాడు. కేవలం విద్య నేర్చుకుని ఆయన దగ్గర గట్టిగా చూస్తే 1 సంవత్సరం. సాందీపని మహారాజు గారి, సాందీపని మహాముని దగ్గర, మహర్షి దగ్గర శ్రీకృష్ణ అభ్యసించింది, బలరాములు శ్రీకృష్ణ అభ్యసించింది 1 సంవత్సరం. చదువు లేదు, ఏమీ లేదు. ఎప్పుడు ఆవులు కాయడం, ఒక గో కాపరి లాగా. భగవంతుడే పరమాత్మ, అటువంటి వాడు జగద్గురు. ఎంత జ్ఞానాన్ని పెంచాడు మనకి. గురువులకు కూడా చాలా, రాములు వారికి ఎన్ని కష్టాలు వచ్చాయి. ప్రతి అవతార పురుషుడైనా సరే ఈ దేహాన్ని ధరించిన తర్వాత కష్టాలు, సుఖాలు, కర్తవ్య పాలన, విహిత కర్మలు. అవతార పురుషుడైన ఇక్కడ తప్పు చేస్తే దాని శిక్ష అనుభవించవలసింది. అందుకోసం ఎక్కువగా అవతారాలు ఎత్తేవాడు మీకు నారాయణుడే కనబడతాడు. సృష్టి ఈయన శుభ్రంగా సృష్టించేస్తాడు. బ్రహ్మదేవుడు గొడవ అక్కడితో వదిలిపోయింది. బ్రహ్మదేవుడు అందుకే అవతారాలు ఉండవు. బ్రహ్మదేవుడు పెర్మనెంట్ గా అక్కడే ఉంటాడు. శివుడు వచ్చేసి లైకారుడు, అన్నిటిని లైన్ చేసేసుకుంటాడు. పాపం అన్నిటిని లైన్ చేసుకుంటాడు, మళ్ళీ శుద్ధి చేస్తాడు. శుద్ధి చేసి మళ్ళీ బ్రహ్మదేవుడికి అప్పు చెప్తాడు. మనం సింపుల్ గా అర్థం చేసుకుందాం. పురాణాలు చెప్పిన కథ అయినా సరే సింపుల్ గా అర్థమైంది. మనం శివుడు వచ్చేసి అన్నిటినీ కూడా లైన్ చేసుకుంటాడు,
మళ్ళీ వాళ్ళ పాప పుణ్య ఫలితాల ప్రకారంగా మళ్ళీ ఒక జన్మను ప్రసాదిస్తాడు. బ్రహ్మదేవుడికి అప్పచెప్పేస్తాడు ఆ ఫైల్. దట్ ఫైల్ విల్ కమ్ టు లార్డ్ బ్రహ్మ. బ్రహ్మదేవుడు దాని ప్రకారంగా మళ్ళీ ఈ మధ్యలో ఉన్నాడే పాపం ఈయన విష్ణుమూర్తి. అన్ని ప్రాబ్లమ్స్ ఏంటి, అవతారులకు విష్ణుమూర్తి ఎక్కాలి. ఎందుకంటే ఎప్పుడైతే స్థితిలో ఉన్నాడో, స్థితి ఆపరేటర్ ఆయన జనరేటర్, ఈయన డిస్ట్రక్టర్. ఇంగ్లీష్ లో చెప్పినట్టు గాడ్ అంటే జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రక్టర్ అన్నట్టు. ఆయన పని అయింది, ఈయన పని అయింది. ఈయన ఆపరేటర్స్ ఎవరి ఆపరేషన్ మేనేజర్ ఎవరైతే ఉన్నాడో వాడికి అన్ని వస్తాయి. చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ సిఓఓ ఈ విష్ణుమూర్తి. తగ్గుతున్నాయి, అందుకే జనం ఎత్తుతూ ఉంటాడు. దానికి రెడీ అయ్యాడు పాపం నారాయణుడు. అందుకే ఈ స్థితికి సంబంధించిన వరకు కూడా, మన జీవితానికి సంబంధించిన వరకు కూడా అన్ని నడిపేది నారాయణుడు. మన అంతిమ లక్ష్యం ఏంటి? ఈ నారాయణ నడుపుతున్నాడు. నారాయణ యొక్క అంత్య లక్ష్యం ఏంటంటే శివుని చేరుకోవడం. శివో చిదానంద రూప శివో, ఆ స్థితికి చేరుకోవడం. సో నారాయణుడు ఎప్పుడు కూడా శివుని ధ్యానిస్తూ ఉంటాడు, శివుడు ఎప్పుడు కూడా నారాయణుడు ధ్యానిస్తూ ఉంటాడు. అంటే పుట్టిస్తాడు, పుట్టిన తర్వాత మనం పోషించాలి కదా. అందుకే శివుడు ఎప్పుడు కూడా నారాయణుడు ధ్యానిస్తూ ఉంటాడు, నారాయణుడు ఎప్పుడు కూడా శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటాడు. ఇలాగ మన ఆలోచన జరిగితే ఈ వేరు, ఈ నారాయణ వేరు, శివుడి వేరు, బ్రహ్మ వేరు, సరస్వతి వేరు, లక్ష్మీదేవి వేరు, దెబ్బలాడుకున్నారు, కొట్టుకున్నారు. ఇవన్నీ కూడా మనకి అజ్ఞానం అనేది రాకుండా ఉంది. అందుకోసం ఇక్కడ ఉన్న సేపు మన టార్గెట్ శివో చిదానంద రూప శివోహం శివోహం, దట్ ఈస్ మన లక్ష్యం. కానీ ఇక్కడ ఉన్నంత నాటకం అంతా కూడా నడిపిస్తున్నది మాత్రం నారాయణ స్వరూపుడు. అందుకోసం ఈ స్థితికర్త ఎవడైతే ఉన్నాడు ఆయన మన జాగ్రత్తగా చూసుకుంటూ, అందుకే ఆయన భార్య లక్ష్మి ఇచ్చాడు. ఎవడైతే సృష్టిని నడుపుతాడో వాడితో డబ్బులు ఉండాలి, సంతకం అనేది వాడి జరగాలి. ఫండ్స్ రిలీజ్ అంటే ఈయన సంతకం ఉండాలి. అందుకే ఆయన భార్యగా లక్ష్మిని పెట్టారు. ఆయన భార్యగా జ్ఞానాన్ని, నేను సృష్టికర్త జ్ఞానం ఇవ్వాలి. ప్రతి జీవికి సరిపడే జ్ఞానం, వారి చేమకి సరిపడిన చేమ జ్ఞానం, దోమకు సరిపోయినంత జ్ఞానం దోమ జ్ఞానం. అది మనిషిలో కూర్చుంటే చాలా ఖాళీగా పడుకుని ఉంటే దోమ ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది. దానికి జ్ఞానాన్ని ఇవ్వాల్సింది మన సరస్వతి. అందుకే బ్రహ్మదేవుడు ఆయనకు 4 తలకాయలు ఆలోచించడానికి, జ్ఞానాన్ని ఇవ్వడానికి పక్కనే ఒక సరస్వతిని పెట్టారు. ఎంత చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఈయన స్థితికరుడు కాబట్టి పోషించాల్సిన భారం అంతా ఈయన మీద ఉంది కాబట్టి ఈ జనములు ఎత్తుతూ ఉంటాడు. పాపం ధర్మాన్ని కాపాడాలి, ధర్మాన్ని కాపాడాలని జనములు ఎత్తుతూ ఉండాలి. ఈ జనములు ఎత్తుతూ ఉంటాడు. ఈయన భార్య లక్ష్మీదేవి. ఆయన వచ్చేది లైకారుడు. అన్నిటిని మొత్తం విశ్వాన్ని అంతటి తను లైన్ చేసుకుంటాడు. లైన్ చేసుకుని ఒక్కసారి ప్యూరిఫై చేసేస్తాడు. ఒక పెద్ద హెచ్పిసిఎల్ ప్లాంట్ లాగా అనమాట. హెచ్పిసిఎల్ ప్లాంట్ ఉంటుంది కదా, ఆ క్రూడ్ ఆయిల్ ని తీసుకొచ్చేసి దాన్ని మళ్ళీ నీట్ గా తయారు చేసి పెట్రోల్ కింద, డీజిల్ కింద తయారు చేస్తుంది. కాబట్టి ఆయన అక్కడ మళ్ళీ శుద్ధి చేస్తాడు పాపపుణ్యాల ప్రకారంగా. మళ్ళీ ఇక్కడ ఫైల్ వస్తుంది. ఎంత అందుకే ఆయనకి వెనక శక్తి ఉండాలి, విపరీతమైన శక్తి ఉండాలి శివుడు. అందుకే అర్ధనారీశ్వరుడు తనలోనే లైన్ చేసుకున్నాడు. ఎంత జ్ఞానం ఉండాలి, అంత ఈజీ జాబ్ కాదు. అది ఇప్పుడు మళ్ళీ కొంచెం ప్యూరిఫై చేసి ఆ చిప్ మళ్ళీ వాళ్ళు ప్రవేశపెట్టి బ్రహ్మదేవుడికి ఫైల్ అప్పచెప్తారు. అందుకోసం సృష్టి స్థితి లయం ప్రతి జీవికి కూడా తప్పదు, జడానికి కూడా తప్పదు. ప్రతి జడానికి సృష్టి స్థితి లయం ఉంటుంది, ప్రతి జీవానికి ఉంటుంది. ఆధ్యాత్మికంగా చాలా సులువుగా తెలుసుకోండి, దాన్ని క్లిష్టంగా చెయ్యద్దు. ఉపనిషత్తులు వేదాల అంతరార్థాన్ని అంతా కూడా నేను చాలా సింపుల్ గా చెప్పదలుచుకున్నాను. నా పూజ్య గురుదేవులు అలాగే చెప్పారు, నాకు సింప్లిఫై చేయండి, లేకపోతే ప్రజలు పారిపోతున్నారు ఈ శ్లోకాలు అర్థం కాకుండా. అందుకోసమే ఈ చాలా జాగ్రత్తగా జ్ఞాపకించుకోవాల్సిన విషయాలు. ఆధ్యాత్మికంలో ఇవి కొన్ని ఫండమెంటల్ పాయింట్స్. చాలా తేలిగ్గా అర్థం చేసుకోండి. ఎక్కువగా కష్టపడిపోయి బుర్రని అనవసరంగా పాడు చేసుకొని, శరీరాన్ని పాడు చేసుకొని, మనసును పాడు చేసుకొని అనవసరంగా చేయొద్దు. జ్ఞానం జ్ఞానం జ్ఞానం.
ఎనాలిసిస్ ఎనాలిసిస్ ఎనాలిసిస్, రీసెర్చ్ రీసెర్చ్ రీసెర్చ్, పరిశోధన. అందుకే తపస్సంపన్నులు. తపన తపన తపన, సత్యాన్ని తెలుసుకోవాలన్న తపన, అదే తపస్సు. అది పొందినవాడే తపస్సంపన్నుడు, మహర్షి. మహర్షి మహర్షి ఒక రకమైన తపనతో ఆ స్టేజ్ని పొందిన వాడిని తెలుసుకోవాలన్న ఆతృత మహర్షి. బ్రహ్మదేవుని పొందినవాడు, ఇది మెల్లిగా ట్రై చేస్తూ బ్రహ్మను అనుభూతి పొందినవాడు బ్రహ్మర్షి. లేదు ఈ ప్రపంచాలతో అంది పెట్టుకొని ఇంకా ఇలాగే జీవిస్తున్నాడు రాజర్షి. జ్ఞాన సంపన్నుడే, కానీ ఇంకా ప్రపంచాన్ని వదిలిపెట్టలేకపోతున్నాడు. జంజాట, చాలా జ్ఞానం వచ్చేసింది, చాలా రీసెర్చ్ చేశాడు. విశ్వామిత్రుడు ఎగ్జాంపుల్, చాలా రీసెర్చ్ చేశాడు, చాలా తపస్సు చేశాడు, చాలా విషయాలు తెలుసుకున్నాడు. కానీ ఈ జగత్తునితో అంటి పెట్టుకొని ఉన్నాడు. త్రిశంకు స్వర్గం కావచ్చు, ఇది కావచ్చు, అది కావచ్చు, మేనక వృత్తాంతం కావచ్చు, ఇంకా ప్రపంచంతోనే పెట్టుకున్నాడు సంబంధం. కాబట్టి రాజర్షి. ఎప్పుడైతే తర్వాత ఒక్కసారి కాదు అని చెప్పి అసలు విషయాన్ని బ్రహ్మర్షిగా తయారైతే వశిష్ఠుడు బ్రహ్మర్షి అయ్యా స్వామి అని చెప్పి ఆశీర్వదించింది. శ్రీరామచంద్ర సాక్షాత్కారం జరిగింది. సాక్షాత్ శ్రీరామచంద్రుడికి గురువుగా వ్యవహరించాడు. గాయత్రి మంత్రాన్ని అందరికీ అందించాడు. అంతకన్నా ఏంటంటే విశ్వామిత్రుడు అందించిన గాయత్రి మంత్రమే మనం జపిస్తాం. అటువంటి పొజిషన్కి వెళ్ళిపోయాడు. సో చూడండి, సాధన అనేది ఇలా జరుగుతుంది. అలా చెప్పి ఎవరు కర్తవ్యాన్ని వదలలేదు, కర్తవ్యాన్ని చేస్తూ ఉండాలి. భగవద్గీత చెప్పిన మర్చిపోదు, కర్తవ్యాన్ని మీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండండి, కానీ ఆత్మతో అనుసంధానాన్ని మాత్రం కొనసాగిస్తాం. అది మిత్రులారా, అది మాత్రం ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. సాక్షాత్ అన్నమాచార్య జయంతి గారు అండ్ పౌర్ణమి కాబట్టి, బుద్ధుడు జన్మించింది కాబట్టి. ఇప్పుడు బుద్ధుడు పాపం ఆయన నిజంగా చాలా విషయాలు చెప్పాడు. బౌద్ధ మతం ఆచరిస్తున్న వాడు ఒక్కడు లేడు. ఒకప్పుడు ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది. బర్మా దగ్గర నుంచి శ్రీలంక, ఇండియా, థాయిలాండ్, ఫిలిప్పైన్స్ అండ్ నేపాల్, భూటాన్, సిక్కిం, ఇంతా కూడా బౌద్ధ మతం వ్యాపింది. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్, అట్లా కూడా పాకిస్తాన్ తర్వాత మారే తప్ప మాక్సిమం ఇటుపక్క ఎక్కువగా సింగపూర్, మలేషియా ఆల్మోస్ట్ అలా వెళ్ళిపోయింది బౌద్ధ మతం. అంతమంది బౌద్ధ మతాన్ని స్వీకరించారు. కానీ ఆయన ఉన్ననాడు బ్రహ్మాండంగా నడిచింది. ఆచరణ లేదు. యుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. ఈ మూడు కూడా బుద్ధుని యొక్క రూల్స్ ఆవిడ పాటించారు. కొట్టుకుని వస్తున్నారు. అన్ఫార్చునేట్. అందుకోసమే వేదాన్ని ఒప్పుకోలేదు బౌద్ధ మతం. అందుకే చెప్తున్నా, చాలా జాగ్రత్తగా సనాతన ధర్మానికి ఎందుకంత గొప్పగా ఉంది. ఎప్పటికీ క్షీణించకుండా మారిన వ్యక్తులు మారిన, వచ్చిన, జయించిన, 1000 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించిన, ఇంగ్లీష్ మొఘల్స్ వచ్చి పరిపాలించారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించారు, డచ్ వాళ్ళు పరిపాలించారు, ఇంతమంది పరిపాలించినా సరే 1000 సంవత్సరాలు మనం బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా సనాతన ధర్మం వెతికి ఉంది అంటే కారణం దాని వెనకాతలున్న సత్యం. చాలా నీట్ గా అరటిపండు ఒలిచినట్టు అందించిన ఒకే ఒక్క ధర్మం సనాతనం. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టి, అంటే వేదాలు, ఉపనిషత్తులు, శ్లోక భగవద్గీత, కావ్యాలు, శాస్త్రాలు, కర్మ సిద్ధాంతం, జ్ఞాన సిద్ధాంతం, ఎన్ని సిద్ధాంతం పెట్టి లాస్ట్ లో చెక్కు పెట్టింది. చిత్తశుద్ధి. ఎంతో రీసెర్చ్ హైలీ అథెంటికేటెడ్ ధర్మ.
దీని గురించి కామెంట్ చేయడానికి ఎంతో, అంటే కామెంట్ చెయ్యాలి అంటే అజ్ఞానంతోనే చెయ్యాలి తప్ప జ్ఞానవంతుడు ఎవడు కూడా సనాతన ధర్మాన్ని కామెంట్ చెయ్యలేదు. ఎవడైతే చేశాడంటే మాత్రం వాడు పూర్తిగా ఆలోచించలేదని చెప్పాను. ఇప్పుడు చాలా మంది ఛానల్స్ ప్రయత్నాలు చేస్తున్నాయి, అన్ని అజ్ఞానంతోనే నడుపుతున్నాయి, కానీ ఎవడేం చేయలేకపోతున్నాడు. ప్రజలు మారట్లేదు, వాళ్ళ మనసులో ఒక పడిపోయింది అది. దీన్ని మించిన ధర్మం ఇంకొకటి లేదు. కొంతమంది వీక్ ఉంటారు, మారిపోతే ఇటు నుంచి అటు నుంచి జంపు చేస్తుంటారు, అటు నుంచి ఇటు జంపు చేస్తుంటారు, ఇటు నుంచి అటు జంపు చేస్తుంటారు. ఇలా జంపు చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, అది ప్రకృతి సహజం. కానీ వెనకాతలు ఉన్నారు సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, వీటిని 5 స్తంభాలుగా చేసుకుని సనాతన ధర్మం ఏర్పడింది. ఒకడు ఇద్దరు కాదు. బైబిల్ రాశారంటే ఒక 20 మంది రాశారని కాదు, ఖురాన్ రాశారంటే ఏదో ఒక 5-6 మంది రాశారని కాదు. ఇది కొన్ని వేల 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 మంది, 1,00,000 మంది మహర్షుల తపనతో యుగాలుగా వస్తున్న ధర్మం. దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప, అందుకోసం ఏంటంటే సింపుల్ గా చెప్పమని ఇప్పుడు గురువులందరూ కూడా సింపుల్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. సద్గురువులందరూ కూడా క్లిష్టం చేయకుండా, క్లిష్టం చేస్తున్న కొద్ది ఏమవుతుందంటే ప్రజలు సందిగ్ధంలో పడిపోతున్నారు. ఏది ఆచరించాలో తెలియదు, ఏది నిజమో తెలియదు. పైగా డబ్బు, వ్యవహారం, మన సొంత లాభం ఇవన్నీ ఆలోచిస్తున్నారు కాబట్టి సందిగ్ధంలో ఉంటారు. కాబట్టి సద్గురు ఇప్పుడు చాలా సింప్లిఫై చేశారు. ఆల్రెడీ శ్రీకృష్ణుడు భగవద్గీతగా సింప్లిఫై చేశాడు. అన్ని ఉపనిషత్తుని 700 శ్లోకాల్లో కుదించాడు వ్యాస మహర్షి. కానీ ఈ కలియుగంలో ఇంకా సరళీకృతం చెయ్యాలని, ఇంకా సింప్లిఫై చేయాలని ఎంతో మంది సద్గురులు ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ గురుదర్శనం లభించదు. గురుదర్శనం లభించిన వాడు ధన్యుడు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ పరిప్రశ్నైన సేవ, దాన్ని పూర్తిగా శరణాగతి చెంది ప్రశ్నిస్తూ సమయం చూసుకోండి, ప్రశ్నిస్తూ ఈ ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. అది ఏదో చెప్దాం అనుకున్నాను. 3 మహానుభావులు లైన్ మీద, 2 దేవతలు, 2 మహానుభావులు జన్మించిన గత 3 రోజులు కాబట్టి ఈ విషయం చెప్పదలుచుకున్నాను. ఇది దృష్టిలో పెట్టుకోండి, మర్చిపోండి. ధర్మాన్ని చేస్తూ ఉండండి, మీ కర్తవ్యాన్ని పాలిస్తూ ఉండండి, కానీ అక్కడికి చేరే ప్రయత్నం చెయ్యాలి. అదే ఇంకొక బ్యాలెన్స్, ఇంకొక 20 నిమిషాలు ఉంది కాబట్టి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం 63వ శ్లోకంలో అది మీకు ఈ రోజు చాలా క్లియర్ గా కనబడుతుంది. దాని గురించి ఒక 20 నిమిషాలు మాట్లాడను, తర్వాత క్లోజ్ చేద్దాం. అమ్మ సత్యకళ్యాణి గారు 63వ శ్లోకం ఉన్నారా? సత్యకళ్యాణి గారు, 63వ శ్లోకం. ఒక్క నిమిషం గురువు గారు, పుస్తకం తీసుకురండి. శైలజ గారు ఈ లోపల చదువుతారు. శైలజ తేవడుకోండి. శివోహం గురు గారు. శుభాంగః శాంతిః స్రష్టా కుముదః కువలేశయః గోహితః గోపతిః గోప్తా వృషభాక్షో వృషప్రియః. శుభాంగః శాంతిః స్రష్టా కుముదః కువలేశయః గోహితః గోపతిః గోప్తా వృషభాక్షః వృషప్రియః. బ్యూటిఫుల్, ఎక్సలెంట్. సత్యకళ్యాణి గారు అది అమ్మా. స్పష్టా కుముదః కువలేశయః గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః. శుభాంగః శాంతిః స్పష్టా కుముదః కువలేశయః గోహితో గోపితిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః. వెరీ గుడ్. బాల్మూర్ సావంత్ గారు. శుభాంగః శాంతిదస్త కుముద కువలేశయః గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః. శుభాంగః శాంతిద్రష్ట కుముద కువలేశయః గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః. బ్యూటిఫుల్. ఇంకా జయలక్ష్మి గారు, ఆడవాళ్ళు, లేడీస్. జయలక్ష్మి గారు ఉన్నారా? సాయిరామ్.
సాయిరా. శుభాంగా శాంతిదస్రష్ట కుముద కువలేశయ గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రియ. శుభాంగా శాంతదస్రష్ట కుముద కువలేశయ గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రియ. చాలా చక్కగా ఉంది, చాలా చక్కగా ఉంది. ఇంకెవరు ఉన్నారమ్మా? మొత్తం ఇప్పటి వరకు నేను ఏదైతే చర్చ జరిపానో అదంతా కూడా దీంట్లో ఒక్కొక్క నామాన్ని చూసుకుందాం. శుభాంగ, శుభప్రదమైన అంగములు కలవాడు. శుభప్రదమైన అంగములు కలవాడు జంతువులన్నిటిలో కూడా ఎవడు? మనిషి. అన్ని మనిషి. ఉండవలసిన అవయవాలన్నీ కూడా శుభ్రంగా ఏ జంతువుకి లేనట్టు. మీకు కోతిని చూశారు కదా, దానికి ఒక తోక కూడా అడ్డు ఉంటుంది, అది పక్కన పెట్టండి. కోతికి బొటన వేలు పనిచేయదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. కోతి కూర్చొని ఉంటుంది, దాని బొటన వేలు వేలాడుతుంది, అందుకో 2 చేతులతో పట్టుకుంటుంది, అది ఒక చేతితో పట్టుకోలేదు. బొటన వేలు వీక్ గా ఉంటుంది. చేతులు అన్నిటికంటే ఎక్కువగా స్ట్రాంగ్ ఉండవలసింది బొటన వేలు. ఏది పట్టుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా ఈ బొటన వేలు యొక్క సహకారం అవసరం. 4 వేలు ఒక పక్కన ఉంటే బొటన వేలు దూరంగా ఉంటుంది. పిడికిలు బిగించాలన్నా బొటన వేలే కావాలి, పట్టుకోవాలన్నా బొటన వేలు కావాలి. సో అన్ని పరిపూర్ణమైన శుభప్రదమైన అంగములు కలవాడు ఓన్లీ మానవ జాతి. అది దీని అర్థం. శాంతిదహ, శాంతిని ప్రసాదించువాడు మనిషే. శాంతిని అనుభవించేవాడు, అశాంతిని సృష్టించేవాడు వీళ్ళే. మిగతా జంతువులు పాపం ఒక లిమిట్ ఉంటుంది వాటి. కొంత అశాంతిని మనకి ఎప్పుడైనా బ్యాక్టీరియా, ఈ వైరస్లు, ఇవి అవి కొన్ని జంతువులు, దోమలు, ఈగలు సృష్టించినా సరే ఏదో రకంగా మొత్తానికి నాశనం అయిపోవలసింది. అలాగే మనం ఎన్నో వాటిని నాశనం చేస్తున్నాం. మలేరియా, డెంగ్యూ, కలరా, ఎల్లో ఫీవర్, ఇవన్నీ స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ అన్నిటిని కూడా మనం జయించాం కదా. ఆ వైరస్ ను పూర్తిగా ఇరాడికేట్ చేశాం కదా. పోలియో మాక్సిమం ఇరాడికేట్ చేసుకుంటేనే మనిషి వస్తున్నాడు కదా. అన్నిటి మీద ఆధిపత్యాన్ని సంపాదించుకుంటున్నాడు కదా. మిగతా జీవుల యొక్క ఒక్కసారి కరోనా విజృంభించింది, తగ్గుముఖం పడుతుంది. మానవుడు చాలా అత్యంత తెలివైన వాడు. శాంతిని సృష్టించాలంటే మనిషే సృష్టించాలి, అశాంతిని సృష్టించాలన్నా మనిషే సృష్టించాలి. జరుగుతున్నా కదా యుద్ధం. రష్యాకి హిట్లర్ ఏం సాధించారు? నెపోలియన్ అశాంతిని సృష్టించారా లేదా? శాంతిని సృష్టించాలన్నా అశాంతిని సృష్టించాలన్నా మనిషి. స్రష్ట, జీవులను సృష్టించిన వాడు. ఈ మనుషులు ఎప్పుడు కూడా తను ఎవడు సృష్టించాడో అన్న విషయాన్ని మర్చిపోకూడదని చెప్పి భీష్ముడు 3వ నామంగా స్రష్ట అని పెట్టాడు. అరే నువ్వు ఎన్ని నాటకాలు వేశారో నేను సృష్టించేవాడు ఉన్నాడురా అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కర్మ సిద్ధాంతం ఉన్నాడు వెనక. అన్ని ఇచ్చాడు, విపరీతం జ్ఞానం ఇచ్చాడు, మంచి అంగాలు ఇచ్చాడు, మంచి దేహం ఇచ్చాడు, అందమైన రూపాన్ని ఇచ్చాడు, ఎవరికి ఇవ్వలేనంత రూపాన్ని ఇచ్చాడు, అంత పట్టుత్వాన్ని ఇచ్చాడు, ఆ స్థైర్యాన్ని ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. కానీ నిన్ను సృష్టించిన వాడు వెనకాతల వీటన్నిటిని కూడా లెక్క రాస్తూ ఉంటాడు. స్రష్ట. కుముదహ, కుముదహ అంటే ఏంటి? కు అంటే భూమి, కు అంటే భూమి, ముద అంటే సంతోషం, ముదం కలిగించారు. కుముద అంటే భూమికి మోదమును కూర్చువాడు, భూమికి ఒక రకమైన ఆనందాన్ని, మోదాన్ని కలిగించేవాడు. ఇక్కడ మన దగ్గరికి వచ్చేసాం డైరెక్ట్ గా. భీష్ముడు ఇప్పుడు
మనుషుల దగ్గరికి వచ్చేసాడు, మన భూలోకానికి వచ్చేసాడు. సో కుముదహ, కు అంటే భూమి, ముద అంటే సంతోషం. భూమికి మోదమును అంటే సంతోషమును, సుఖ సంతోషాలని కలిగించేవాడు కుముదహ. ఆడవాళ్ళు కూడా కుముద అని పెట్టుకుంటారు. చైతన్యానికి పురుషుడనే, స్త్రీ అనే చైతన్యం అనేది ఒకటే కాబట్టి కుముదహ మగవాడు, పురుష లింగం, పుల్లింగం కుముద అని చాలా మంది పెట్టుకుంటారు. కువలేశయ, కు అంటే భూమి అని చెప్పుకున్నాం కదా. కువలేశయ, భూమిని చుట్టూ ఉన్న సముద్రమునందు శయనించేవాడు. అందుకోసం అవతారం వచ్చింది. వటపత్ర సాయికి వరహారలాలి. పాలసంద్రమున పవళించు, చాలా శ్లోకాలు ఉన్నాయి. భూమిని చుట్టూ ఉన్న ఈ నీడు సముద్రంలో, నారాయణ అన్నది నీరం నుంచి వచ్చింది నారాయణ, జలము నుంచి వచ్చిన వాడే నారాయణ, జలములో వసించువాడే నారాయణ. అంటే నారాయణ అన్న పదం అక్కడి నుంచి వచ్చింది. నీరం నుంచి జలంలో వసించేవాడు నీరమునందు అంటే పుష్టిని కలిగించే. నీరు లేకపోతే ప్రపంచమే లేదు. అందుకోసం అటువంటి భూమిని చుట్టి ఉన్న సముద్రమునందు శయనించువాడు కువలేశయ. గోహిత, భూమికి గో అంటే ముందే చెప్పు. గో అంటే ఆవులు, గో అంటే వేదము, గో అంటే భూమి, గో అంటే ధర్మము కూడా వస్తుంది. గో శబ్దానికి అంత ఇంపార్టెంట్ ఇచ్చారు. అందుకోసం గణపతికి ముందుగా గమ్ అన్న పదం రాదు. గా అన్న పదానికి, ఖ గ అన్న పదానికి అంత విలువ ఉంది. గం గణపతియే నమః అంటుంది గా. అందుకోసం ఆయన గా నుంచే గోవు, ధర్మము, భూమి, వేదము అన్ని కూడా ఉద్భవించాయని చెప్పి గా శబ్దానికి కొంచెం గట్టిగా విలువ ఉంది. గట్టిగా గాని ఎందుకు పడుతుంటే గా అనేదానికి చాలా విలువ ఉంది. గోహిత అంటే భూమికి హితము చేయవాడు. గో అంటే భూమి, ఇక్కడ గోహిత భూమికి హితము చేయువాడు. గోపతి భూదేవికి భర్త అయినవాడు. సో అంటే అర్థం ఏంటంటే పాపం నెక్స్ట్ వస్తుంది. గోపతి భూదేవికి భర్త అయినవాడు. గోహిత భూమి యొక్క హితము కోరువాడు. గోపతి భూమికి భర్త అయినవాడు. అందుకని విష్ణుమూర్తికి శ్రీదేవి, భూదేవి. ఇది లేకపోతే శ్రీదేవి ఉండదు. భూమి లేకపోతే ఇంకా డబ్బు గిబ్బు ఐశ్వర్యాలన్నీ ఎక్కడ ఉంటాయి? ఇవన్నీ కూడా రెండు చాలా కర్మజ్ఞానాల్లాగే అంటి పెట్టుకొని ఉంటాయి. అందుకే ఆ పరమాత్మ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వాడు మహర్షులు రాశారు అంటే కనుక అది ఎంత ఆలోచించి రాశారు. ఉంటే రాసి లేదు వాడి శ్లోకాలన్నీ. గోపతి భూదేవికి భర్త అంటే సాక్షాత్ భూదేవిని కూడా తన భార్యగా స్వీకరించి, కుడి పక్క ఆవిడ, ఎడం పక్క ఈవిడ. గోప్త, గోప్త జగత్తును రక్షించువాడు. ఎందుకంటే సాక్షాత్ తన భార్య. భూమి ఎక్కడైతే మనం నివసిస్తున్నామో మన వాళ్ళు దీనికి యజమాని విష్ణుమూర్తి కింద తీసుకున్నారు. అంటే పరమాత్మనే తీసుకున్నారు. పరమాత్మని ఎవరైనా సరే పరమాత్మనే తీసుకున్నారు కాబట్టి జగత్తును రక్షించే అవసరం అయితే అనుకుంది. అందుకే స్థితికర్త, జగత్తును రక్షించవలసిన వాడు విష్ణుమూర్తి నారాయణ. గోప్త జగత్తును రక్షించేవాడు. వృషభాక్ష జగత్తు రక్షించిన మాత్రాన్ని సరిపోతుందా? సరిపోదు. ధర్మ దృష్టి కలవాడు. జగత్తుని పరిపాలించాలంటే, జగత్తుని రక్షించాలంటే బేసిక్ కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి కదా, ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా దేనికైనా కదా. దాని పేరే ధర్మం, దాని పేరే ధర్మము. ఇంగ్లీష్ లో రైటియస్నెస్ అంటారు. రైటియస్నెస్, ఎస్ ఇట్ షుడ్ బి దేర్. కాంటాక్ట్, రైటియస్నెస్. అందుకు దాన్ని మనం ధర్మ అని పేరు పెట్టుకున్నాం. వృషం ధర్మ దృష్టి
గలవాడు. అక్ష వృషభం అంటే తెలుసుగా ధర్మం. వృషభం అంటే ఎద్దు, వృషభం అంటే ధర్మం. అదే ధర్మం 3 పాదాలు నడుస్తున్నది, 4 పాదాలు నడుస్తున్నది, 1 పాదంతో నడుస్తున్నది. అందుకోసం శివుడి యొక్క వాహనము వృషభం. ధర్మ విచక్షణ చేసేవాడు ఆయన. తనలో లయం చేసుకుని ధర్మ విచక్షణ తీసుకొని ఆ చిప్పుని మళ్ళీ బ్రహ్మదేవుడికి అప్పచెప్తాడు. అది అందుకోసం విష్ణుమూర్తి వాహనం పుట్టి పెట్టలేదు, అదే వృషభాన్ని పెట్టలేదు. ధర్మాన్ని రక్షించేవాడు, ధర్మ విచక్షణ ఈయన ధర్మాన్ని రక్షిస్తాడు విష్ణుమూర్తి, ఆయన ధర్మ విచక్షణ చేస్తాడు. అందుకోసమే ఈయన ఆ వాహనం వచ్చేసి పక్షి, ఆయన ఆ వాహనం వచ్చేసి వృషభం. పక్షి అంటే కూడా మొత్తం గద్ద, దానికి ఒక 100 యోజనాల వరకు కూడా దృష్టి కానీ మీరు చూస్తుంటే ఆకాశంలో ఎగురుతుంటే గద్దలు అన్నిటికంటే ఎక్కువగా పైకి ఎగే గద్దలు అక్కడి నుంచి మొత్తం అంతా కూడా రౌండ్ వేస్తుంది అనమాట. ఎక్కడ దానికి ఆహారం కనబడితే ఒక్కసారి జై అని వచ్చి పడుతుంది. విష్ణుమూర్తి తెలుసు, అందుకే ఆయన వాహనాన్ని గద్ద అని సింపుల్. అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అనమాట. అందరినీ ఆయన వాహనమే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. తెలుసుగా గద్ద యొక్క దృష్టి ఎంతవరకు ఉంటుందో మీకు తెలుసుగా. అందుకోసం ఈయన వాహనాన్ని గద్ద. ఆయన సృష్టికర్త, పాలు నీరు హంసను పెట్టుకున్నాడు, జ్ఞానానికి స్వరూపం హంస. అది కూడా హంస కూడా చాలా ఎత్తు ఎగురుతుంది, చాలా దూరం ఎగురుతుంది. కానీ జ్ఞానానికి సంకేతం, మంచి చెడుల్ని నిర్ణయించేది. దాని ప్రకారంగా సృష్టి జరిపిస్తాడు బ్రహ్మదేవుడు. అందుకే ఆయనకి హంసని పెట్టారు. పద్మమందు కొడతారు, జ్ఞానంలో ఉంటాడు కాబట్టి ఎప్పుడు కూడా జ్ఞానంతో ఉంటాడు కాబట్టి పద్మమందు ఉన్నట్టు చూపెడతారు బ్రహ్మదేవుడు. వృషప్రియ, ధర్మమే ప్రియముగా గలవాడు. ధర్మమే ఆయన ప్రియం, ధర్మమే ఆయన స్వరూపం, ధర్మస్వరూపుడు. ధర్మమే ప్రియమైన వాడు, ధర్మ దృష్టి గలవాడు, ధర్మమే తానైన వాడు. ఇది ఈ శ్లోకానికి ఒక రకంగా అర్థం అన్నమాట. అంటే ఎంత బ్యూటిఫుల్ గా దీన్ని చిన్నగా వర్ణించుకుంటే, సింపుల్ గా విశ్లేషణ చేస్తాను, మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. అనంత విశ్వంలో ఒక చిన్న భాగమైన భూమికి, అనంత విశ్వంలో చిన్న భాగమైన భూమికి, అనంత విశ్వాన్ని సృష్టించిన భగవంతునికి ఉన్న సంబంధం ఈ శ్లోకాలు ఎంతగా చెప్పాడు విశ్వం. దీదా భూమి చిన్న భాగం, పరమాత్మ విశ్వం అంతా వ్యాపించున్నాడు, అన్ని ఖగోళాలు వ్యాపించున్నవాడు. కానీ భూమి అంటే ఆయనకి చాలా ఇష్టం, మోదం, ఆనందం భూమి అంటే. అందుకే భూదేవిని ఆయన కుడి పక్కన పెట్టు. భగవంతుడు ఉన్న సంబంధం, ఈ భూమికి భగవంతుడు ఉన్న సంబంధం ఈ శ్లోకాలు ఎంతో చక్కగా వర్ణించాడు భీష్ముడు. మనమంతా మనుగడ సాగిస్తున్న ఈ భూమాతని సాక్షాత్ ఆ పరమాత్మ యొక్క అర్ధాంగిగా వర్ణించే వేద శాస్త్రాలు. శ్రీదేవి, భూదేవి. పరమాత్మ ఎంతో ప్రీతికరమైనది మన వసించే భూమి, ఎందుకంటే సాక్షాత్ భారీగా కాబట్టి. పరమాత్మకి ఎంతో ఇష్టమైన ప్రదేశం ఏంటంటే భూమి, ఎందుకంటే జీవులందరూ ఇక్కడే ఉన్నారు. 84 లక్షల జీవరాశులు ఇక్కడే ఉన్నాయి. ఎన్నో జడ పదార్థాలు ఉన్నాయి, ఎన్నో వృక్షాలు ఉన్నాయి, నీరుంది, పంచభూతాలు ఉన్నాయి. ప్రీతికరమైనది మనం వసించే భూమి. ఆ ఆలోచన మనుషుల ఆలోచన ఎలాగే ఉంటుంది. అందరి మంచి కోరే మహర్షుల యొక్క ఆలోచన, అందరి మంచి కోరే తపస్సంపన్నుల యొక్క ఆలోచన ఎలాగే ఉంటుంది. అందుకేనేమో అతడు ఈ పృథ్వీని, అందుకేనేమో తన భార్య కాబట్టే, అందుకేనేమో ఈ పృథ్వీని చుట్టూ ఉన్న మహాసాగరంలో, చుట్టూ ఉన్న సముద్రంలో ఒక శాశ్వతల్పాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడే స్థిరంగా ఉండిపోయాడు. శాశ్వతల్పం ఏర్పాటు చేసుకుని స్థిరంగా ఉండిపోయాడు. ఆహా, ఎంత వర్ణన చూడండి, ఎంత చక్కనైన వర్ణన. ఆస్వాదించేవే కానీ ఎంత చక్కనైన వర్ణన. తన భార్య కాబట్టి వదలలేక
భూమి చుట్టూ ఉన్న సముద్రంలోని ఒక మంచాన్ని ఏర్పాటు చేసుకొని హాయిగా ఇక్కడే ఉండిపోయాడు. పంచభూతములు మనస్సు, బుద్ధి, అహంకారము అనే ఈ అపర ప్రకృతిలో మనం మాట్లాడుతాం. పరా ప్రకృతి, అపర ప్రకృతి అన్ని వస్తుంటాయి, మళ్ళీ దొరుకుతూ ఉంటాయి. సో పంచభూతములు మనస్సు, బుద్ధి అనే ఈ అపర ప్రకృతిలో చిదాభాతమైన ఆత్మస్వరూపంతో పరాప్రకృతిగా అంటే పురుషునిగా వ్యక్తమై ఈ ధరణికి మోదాన్ని ప్రసాదించాడు ఆ పరమాత్మ. ఎంత అపర ప్రకృతి! ఏది కూడా పర్మనెంట్ కాదు, ఎప్పటికైనా సరే మాయమయ్యేది, మార్పు చెందేది, నశించేది. ఎంత అపర ప్రకృతి! పంచభూతాలు మనస్సు, బుద్ధి, అహంకారం. దీని వెనకాల చిదాభాసమై ఆత్మస్వరూపంతో పరాప్రకృతిగా ఒక పురుషునిగా, పురమనందు నివసించే ఒక ఆత్మస్వరూపంగా పురుషునిగా వ్యక్తమై ఈ ధరణికి మోదాన్ని ప్రసాదించాడు ఆ పరమాత్మ. భూమిపై ఉన్న సకల చరాచర ప్రాణికోటిని ఈ రెండు విధములైన ప్రకృతినే సృష్టించాడు పరమాత్మ. ప్రతిదీ కూడా ఈ జగత్తులో మనకు కనిపించే ప్రతిదీ కూడా ఈ రెండింటి యొక్క మిళితం. అపర ప్రకృతి, పరాప్రకృతి ఈ రెండు యొక్క మిళితమే మనకు కనిపిస్తున్న ఈ జగత్తు. మన శరీరంతో పాటు ఇదంతా అపర ప్రకృతి. లోపల ఏదైతే ఆత్మస్వరూపం ఉందో అది పరాప్రకృతి, అది పురుషుడు. సో ఈ రెండింటి యొక్క మిళితమే ఈ జగత్. ప్రకృతి జడమైనది, పురుషుడు చైతన్య స్వరూపుడు. ప్రకృతి ఎన్నో వికారాలతో కూడింది, అది మనం అనుభవిస్తున్నాం. ప్రకృతి ఎన్నో వికారాలతో కూడినది. పురుషుడు, లోపల పురుషుడు ఎటువంటి వికారములు లేని శుభమైన అంగములతో మళ్ళీ వచ్చేది. నా విశ్లేషణ నాకు అనిపించింది, ఒక్కసారి నా మనసులో కలిగి విశ్లేషణ చెప్పాను. శుభమైన అంగములతో, అన్ని శరీర అవయవాలతో శుభమైన అంగములతో కూడిన ఈ నిర్వికార సత్యమూర్తి, భూహితము కోరి, భూమి యొక్క హితము కోరి ఇచ్చట శాంతి ధర్మాలను పరిరక్షిస్తూ పురుషోత్తముడిగా ఆరాధించబడుతుంది. ఈ శ్లోకానికి విశ్లేషణ రాస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 4-5 రోజులు పట్టింది. ఎలా రాద్దామా, ఎలా తీసుకొద్దామా కాంటెక్స్ట్. గురుదేవులు ఉన్నారు, ఆయన జ్ఞానాన్ని ఇచ్చారు. ఎంత ఎంత చక్కనైన శ్లోకం అండి. మనం విశ్లేషించాలి తప్ప ఎంత జ్ఞానం ఉంది. అది 63వ శ్లోకాన్ని మనం సుసంపన్నం చేస్తాం. మిత్రులారా, అంతరార్థం మీకు అర్థమైంది కదా? చెప్పండి ఒకసారి. అంతరార్థం అయింది, మనసులో నాటుకుపోవాలి. చెప్పండి మిత్రులారా, ఇది క్లియర్? అర్థమైంది గురువు గారు, చాలా బాగా అర్థమైంది గురువు గారు. అర్థమైంది గురువు గారు. బాగుంది, చాలా బాగుంది గురువు గారు. చాలా బాగుంది గురువు గారు. గురుగారు అర్థమైంది గురుగారు. ఇది మనం మాత్రం నాటు ఆయన అందించాడు, అర్థం చేసుకోవాలి, విశ్లేషణ చేసుకోవాలి. ఇది నాటుకోవాలి. ఆత్మానుభూతికి ఇవన్నీ కూడా తోడ్పడతాయి. భగవద్గీత, విష్ణు సహస్రనామ పూర్తిగా అర్థం చేసుకుంటే ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొన్ని విషయాలతో ఇంకొంచెం డీటెయిల్డ్ గా మనం మాట్లాడుతున్నాం. మిత్రులారు అందరూ మైకులు ఆన్ చేసేసి చిదానంద రూప చిదానంద రూప